బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 7 లెసన్ 5 ఐదవ పాఠం అపవాది తంత్రములు. అపవాది తంత్రములు. అపవాది తంత్రములు కలిగినవాడు. ఈ తంత్రములను మనము తెలుసుకోవాలా వద్దా? అపవాది తంత్రములు ఎలా ఉంటాయి? అపవాది తంత్రముల వలన మనకు ప్రమాదమా లేక లాభమా? ఇత్యాది సంగతులన్నింటినీ ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. అపవాది తంత్రములు. అసలు అపవాది తంత్రగొట్టిగా ఉన్నాడా? తంత్రములతో ఉన్నాడా? అసలు తంత్రం అంటే ఏమిటి? తంత్రము అనేటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి? తంత్రము అనగా ఒక లోగుట్టు. లోగుట్టు ఒక విధమైనటువంటి కుయుక్తి లేక ఉపాయం. తన వశమున ఎవరినైనా మలచుకోవటానికి ప్రయోగించేటువంటి ఉపాయం. దానిని తంత్రము అంటారు. కొంతమందిని చూడండి, చాలా తెలివిగా మోసగాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. మోసపోయినటువంటి వారు ఎంత లోక విద్యను అభ్యసించినప్పటికీ, ఎంత నైపుణ్యత కలిగిన వారైనప్పటికీ, ఎంత అనుభవము కలిగిన వారైనప్పటికీ వారు ఇట్టే మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రయోగింపబడిన తంత్రం అటువంటిది. ప్రయోగింపబడిన తంత్రం అటువంటిది. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే, 4వ తరగతి చదివినటువంటి ఒక వ్యక్తి, 4వ తరగతి మాత్రమే అతని విద్యార్హత. అతడు చదువుకున్నది 4వ తరగతి మాత్రమే. 4వ తరగతి చదువుకున్నటువంటి ఒక మోసగాడు, ఒక వ్యక్తి ఆన్లైన్ నేరానికి పాల్పడి PhD చేసినటువంటి ఒక వ్యక్తిని బురిడి కొట్టించాడు అని న్యూస్ కథనం ఒకటి వచ్చింది. పోలీసులు చెప్పారు ఈ విషయాన్ని. 4వ తరగతి చదివిన వాడు ఫోన్ చేసి బురిడి కొట్టించి అకౌంట్లో ఉన్నటువంటి లక్షల రూపాయలను కాజేసేశాడు. ఇంతకీ మోసపోయిన వాడు ఎవరు? 3వ తరగతి చదువుకున్నాడా? లేక ఇతని వల్ల 4వ తరగతితో ఆపేశాడా? లేక నిరక్షరాస్యుడా? కానే కాదు, PhD చేశాడు. PhD చేశాడు, జాబ్ చేసుకుంటున్నాడు, అకౌంట్లో లక్షల రూపాయల ధనం ఉంది. 4వ తరగతి చదివినటువంటి ఒక మోసగాని చేతిలో మోసపోయాడు. ఎలా జరిగింది ఇది? తంత్రము వలన. తంత్రము. తంత్రం అంటే అదేదో మంత్రం అనుకోకండి. తంత్రం అంటే ఒక మంత్రం కాదు. అంటే మన ప్రమేయం లేకుండానే మనము వారి యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతామేమో అని అనుకోకండి. తంత్రము అంటే ఒక విధమైన ఉపాయం. మనము ఏమరపాటుగా ఉంటే, ఎదుటివారు చెప్పేటువంటి మాటలను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటే వారి తంత్రమునకు మనం బలైపోతాం. ఇటువంటి తంత్రములను కలిగిన వాడు అపవాది. సాతాను దగ్గర ఇటువంటి తంత్రములు చాలా ఉన్నాయి. వాడి దగ్గర నేర్చుకునే ఈరోజు చాలామంది మోసగాళ్ళుగా తయారైపోతున్నారు. ఇతరులను మోసగించే తంత్రములను నేర్చుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గూర్చి దేవుడు పొందుపరిచాడు. సాతాను తంత్రగొట్టి అని మీరు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేదంటే మీరు మోసపోతారు. సాతాను తంత్రగొట్టి, ఒక లోగుట్టు కలిగిన వాడు, మాయ చేసేవాడు, వంచన చేసేవాడు, ఒక మర్మముతో మీ దగ్గరకు వస్తాడు, కుయుక్తితో మిమ్మల్ని మోసం చేస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. సాతాను తంత్రములను మనము తెలుసుకోవాలో వద్దో, అసలు సాతాను దగ్గర తంత్రములు ఉన్నాయో లేదో, ఇదిగో దేవుని గ్రంథము నుండి వాక్య భాగాలను పరిశోధిస్తూ మనం ముందుకు వెళదాం. మొట్టమొదటి ప్రారంభంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయము 11వ వాక్యం. నేనేమైనను క్షమించేయుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించేయున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. పౌలు గారు ఏమంటున్నారు? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే మనకు తెలుసు. సాతాను తంత్రములు మనకు తెలుసు. ఇక్కడ ఏ విషయాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు? ఇంతకీ సాతాను తంత్రం అనేటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఏ విషయాన్ని గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు? ఒకరిని క్షమించే విషయాన్ని గురించి. ఒకరిని క్షమించే విషయాన్ని గురించి. యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పినటువంటి విధానం ఏంటి? క్షమించండి. ఎవరైనా మిమ్మల్ని క్షమించమని అడిగితే క్షమించండి. 70 ఏళ్ల మారుల మట్టుకు మీరు క్షమించాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేశారు కదా. మనము క్షమా మార్గంలో ఉన్నాం. మనము దేవుని చేత క్షమింపబడుతున్నాం. మన ఎడల అపరాధము చేసినటువంటి వారిని మనము హృదయపూర్వకంగా క్షమిస్తున్నాం. అయితే ఇలా క్షమించే విధానంలో అపవాది అయిన వాడు ఎంత కుయుక్తితో ప్రవర్తిస్తాడంటే, మనం ఇతరులను క్షమిస్తున్నాం కదా, అలా క్షమాపణను పొంది మరలా వారు అపవాది అనుచరులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. చూసారా? మనము ఇతరులను క్షమిస్తున్నాం, క్షమించాం కదా, మరి వారు మరలా తప్పు చేయకూడదు, వారు మరలా అపరాధం జోలికి వెళ్ళకూడదు, వారు మరలా అవివేకులుగా అన్యాయస్తులుగా ఉండకూడదు. కానీ మనము క్షమించే తత్వాన్ని కలిగి ఉండడాన్ని బట్టి ఈ విషయాన్ని వారొక బలహీనతగా తీసుకొని తప్పు మీద తప్పు చేస్తున్నారు, అపరాధములు వెంటపోతున్నారు, అన్యాయమును జరిగిస్తున్నారు. ఇదే సాతాను తంత్రం అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒకానొక తంత్రం. సాతాను తంత్రములు ఒకటే కాదు. తంత్రం అంటే వాడు ఒక్కటే మోసం చేస్తాడా? ఒకే రకంగా మోసం చేస్తాడా? ఒకే విధానంలో మోసం చేస్తాడా? పలు విధాలుగా వాడు మోసం చేస్తాడు. ఏ మోసానికి మనుషులు లొంగుతారో అని చూచుకుంటూ ఆ మోసానికి వాడు పాల్పడుతూ ఉంటాడు. మనిషి యొక్క బలహీనత ఏమిటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలను ఎరిగి వాడు వివిధమైనటువంటి తంత్రములను ప్రయోగిస్తూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఒకానొక తంత్రం రాయబడింది. నేను క్షమిస్తున్నాను, క్రీస్తు సముఖమునందు నేను క్షమిస్తున్నాను. అయితే క్షమింపబడిన వారు దేవుని కొరకు చక్కగా బ్రతకాలి, దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చాలి. ఒకవేళ నేను క్షమించలేదంటే వారు బహుబాధలో మరలా కృంగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కదా. ఒకవేళ మనం క్షమించలేదనుకోండి, ఇతరులు అపరాధము చేశారు, వారు క్షమించిన మరలా అదే ప్రవర్తనతో ఉంటారు అని మనం క్షమించలేదనుకోండి, వారు మరింత బాధలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే వారిని పాడు చేస్తున్నాడు అపవాది. వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభు క్షమించమన్నా సరే నేను క్షమించటం లేదు చూసావా, కనుక నువ్వు మరింత కోపాన్ని పెంచుకో, నీవు మరింత బాధలో కృంగిపో అని వారిని పాడు చేస్తున్నాడు. అపవాది అయిన వాడు వివిధమైనటువంటి తంత్రములు కలిగిన వాడు. కనుక మనము వీటిని బేరీజు వేసుకుంటూ జాగ్రత్తగా సత్యమును మనము అనుసరిస్తూ వాడి తంత్రములను త్రిప్పికొట్టేవారముగా ఉండాలి. సాతాను తంత్రములు కలిగిన వాడు. ఏమంటే మనం ఎవరినైనా క్షమించామనుకోండి, మనం క్షమించిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి అపవాది అయిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో నువ్వు తప్పు చెయ్యి, అలా క్షమించమని అడుగు, ఈ తప్పులను చేయటమే ఒక ప్రవృత్తిగా పెట్టుకో అని వారిని పాడు చేస్తున్నాడు. మన దగ్గరకు వచ్చి మనకు ఎటువంటి ప్రేరేపణనిస్తాడు? నువ్వు క్షమించేసావా? క్షమించినా సరే వాడు చూడు ఎలా ఉన్నాడో, కనుక ఇక మీద క్షమించకు అని మన దగ్గర ఒక ప్రేరేపణను కలుగు చేస్తాడు. లేదు, మనము ఎవరినైనా వీరు మనం క్షమించినా సరే మరలా తప్పు చేస్తారు కనుక క్షమించను అని అన్నాం అనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణను అందని వారి దగ్గరికి వెళ్ళి అపవాది అయిన వాడు ఏం చేస్తాడు? ఇదిగో ప్రభువు క్షమించమన్నా ఇతడు క్షమించటం లేదు కనుక ఇతడు దుర్మార్గుడే, కనుక నీవు బాగా బాధలోనికి వెళ్ళిపో, కృంగిపో, లేదంటే ఎదిరించు, మొండిగా తయారైపో అని వారిని మోసం చేస్తాడు. వారు అలా తయారైపోయిన దాన్ని బట్టి మరల మన దగ్గరకు వచ్చి మనలను మరో విధంగా ప్రలోభ పెడతాడు, ప్రేరేపణ చేస్తాడు.
చూసారా, అపవాది తంత్రములు వివిధములుగా ఉంటాయి. కనుక ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయాన్ని సున్నితంగా జాగ్రత్తగా మనము సత్యమందు పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. సాతాను తంత్రములు కలిగిన వాడు. అందుచేతనే పౌలు గారు ఏమంటున్నారు, జాగ్రత్తగా ఈ మాటలు మరొక్కసారి మీరు ఆలోచన చేయండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు. తంత్రము ద్వారా వాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తమై క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రగొట్టి, ఇది ఒకనొక ఎగ్జాంపుల్. ఇటువంటివి అనేకమైనవి ఉంటాయి. ఆధ్యాత్మిక భక్తి విషయంలో, అలాగే శరీర సంబంధమైనటువంటి జీవితం విషయంలో అనేకమైనవి. వీడు వివిధమైనటువంటి తంత్రములను కల్పిస్తూ ఉంటాడు. తంత్రములు అనేవి సాతాను దగ్గరే ఉంటాయి, దేవుని దగ్గర ఉండవు. దేవుడు ప్రతి సంగతిని కూడా ఇదిగో బహిర్గతం చేశాడు. దేవుడు ప్రతి సంగతిని కూడా సత్యమును అనుసరించి మనకు నేర్పించాడు, యథార్థమైన సంగతిగా మనకు నేర్పించాడు. అందుచేత ఇప్పుడు కూడా దేవుడు తంత్రములను ప్రయోగించలేదండి. తంత్రములను ప్రయోగించేది ఎవరు? అపవాది మాత్రమే. అపవాదిని వెంబడించిన దురాత్మలు మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇలా తంత్రములను ప్రయోగించినటువంటి దురాత్మలు లేక అపవిత్రాత్మలు వీరు ఎవరైనా ఉన్నారేమో, వీరి బారిన పడినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేద్దాం. మొట్టమొదట మిద్యానీయుల దగ్గరకు వెళితే, ఇశ్రాయేలీయుల కాలంలో మిద్యానీయులు అనేటువంటి ఒక తెగవారు ఉండేవారు. మిద్యానీయుల వంశపు వారు ఉండేవారు. ఈ మిద్యానీయులకు ఒక రాజున్నాడు. మిద్యానీయులు బహు విగ్రహారాధనలో ఉండేవారు. బయలుదేవత, పెయోరు దేవత, బయల్ పెయోరు, వీరి యొక్క విగ్రహారాధనకు అంతులేదు. భయంకరమైనటువంటి విగ్రహారాధన అన్నమాట. పోనీ వారి విగ్రహారాధనను వారి చెంతనే ఉంచుకుని వారే పాడైపోతున్నారా? ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉండగా ఇశ్రాయేలీయులను కూడా పాడు చేయటానికి ఇదిగో ఈ మిద్యానీయులు ప్రయత్నించారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల యొక్క తంత్రముల వలన మోసపోయారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇశ్రాయేలీయులు అనేక మంది తెగులు చేత నాశనం అయిపోయారు. ఫీనెహాసు పరిహారం చేశాడు. ఈ సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 16వ వాక్యం నుండి, మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పట్ల ఎలా ఉన్నారు? బాధకులు. దేనిని బట్టి? తంత్రముల వలన, తంత్రములను బట్టి. అంటే మిద్యానీయులు డైరెక్ట్గా రావటం లేదనమాట. ఇశ్రాయేలీయులకు డైరెక్ట్గా విషయం చెప్పటం లేదనమాట. తంత్రము వలన అంటే మోసం చేసి ఇశ్రాయేలీయులను తమ దారికి తెచ్చుకుంటున్నారు. చూసారా, ఇశ్రాయేలీయులు ఎంత స్టాండర్డ్గా ఉండాలి అసలు. ఇశ్రాయేలీయులు దేవుని చేత నడిపింపబడుతున్నారు. మోషే ఒక గొప్ప మహానాయకుడుగా ఉన్నాడు. అహరోను గొప్ప యాజకుడుగా ఉన్నాడు. దేవుడు విధులు, ఆచారాలు, కట్టడలు అన్నిటిని అనుగ్రహించాడు. ధర్మశాస్త్రాన్ని దయచేశాడు. ఎన్నో సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలను కల్లారా చూచారు ఇశ్రాయేలీయులు. మరి దేవుని యొక్క మార్గంలో ఎంత స్థిరంగా ఉండాలి? స్థిరంగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలీయులలో కొంతమందిని మిద్యానీయులు తమ వశమున తీసుకుని వెళ్ళిపోయారు. దేని చేత అంటే ఇగో తంత్రముల చేత చాలా సులువుగా మనుష్యులను మోసం చేయొచ్చు. తంత్రం అనేది ఒక టెక్నిక్ అండి. తంత్రం అనేది ఒక టెక్నిక్. ఈ తంత్రము చేత ఏం చేస్తారంటే మనుషులను చాలా సులువుగా మోసం చేస్తూ ఉంటారు. తంత్రములను గురించి మీకు అర్థం కావాలంటే మీకు ప్రతిదినం వస్తున్నటువంటి ఈ టెలికాలర్స్ ఫోన్ కాల్స్ను బట్టి మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒక క్రెడిట్ కార్డు వారు మీకు అంటగట్టాలని చూస్తున్నారనుకోండి, ఎంత
నాజూగ్గా వారు మాట్లాడతారండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, సులువుగా. అంటే మనము వారి మాటలకు లొంగిపోయేటట్టుగా వారు మాట్లాడతారు. ఇంతకీ బ్యాంకుకి కూడా తెలియకపోవచ్చు వీరు వారి బ్యాంకు పేరు ఉపయోగించుకుని ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారని బ్యాంకులకు కూడా తెలియకపోవచ్చు. అంత ఘోరమైనటువంటి మోసగాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్నారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. సింపుల్గా ఒక SMS పంపిస్తారు, ఈ లింక్ మీద క్లిక్ చేయండి, ఇదిగో ఇంత బహుమతిని గెలుచుకోండి అంటారు. లింకే కదా క్లిక్ చేస్తే ఏం పోయింది అనుకుంటాం. లింక్ క్లిక్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. మన ప్రమేయం లేకుండానే ఒక యాప్ డౌన్లోడ్ అయిపోతుంది మొబైల్లోనికి. ఆ యాప్ మన మొబైల్లో ఉన్న సమాచారాన్ని అంతటిని దొంగిలించేసి వాడికి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత OTP వస్తుంది, వాడు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాడు, OTP వస్తుంది. ఆ OTP కూడా వాడు తెలుసుకుంటాడు, మన ఖాతాలో ఉన్నటువంటి డబ్బును అంతటిని కూడా వాడు మాయం చేసేస్తాడు. ఇది ఒక ఉదాహరణ. ఇలా అప్పుడప్పుడు మనం మోసపోతున్నప్పుడు, శరీర సంబంధమైనటువంటి విషయాలలో, లోక సంబంధమైనటువంటి విషయాలలో మనం మోసపోతున్నప్పుడు, అబ్బా ఎంత కుయుక్తిగా వాడు నటించాడు, డబ్బులు వాడి చేతిలో పడేటంత వరకు వాడు ఎంత కుయుక్తిగా నటించాడు. డబ్బులు వాడి చేతిలో పడిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్, లేకపోతే వాడు కాల్స్ అటెండ్ చేయడు, లేకపోతే ఎదురు తిరుగుతాడు, లేకపోతే అడ్రస్ లేకుండా పోతాడు. చూసారా? కనుక ఒక తంత్రము అంటే మీకు అర్థం కావాలి. అందుచేతనే ఈ విషయాలన్నిటిని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తంత్రం అంటే మీకు అర్థం కావాలి. ఇదిగో చూడండి, మరియు యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చాను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి, వారిని నిర్మూలన చేసేయమంటున్నాడు దేవుడు. ఎందుకంటే వారికి మారరు, వారు తంత్రగొట్టులు, సాతాను పూర్తిగా వారిలో ఉన్నాడు. కనుక వారిని మీరు హతము చేయుడి. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంతతిలోను మిమ్మును మోసపుచ్చిరి. మిద్యానీయులు మిమ్మును మోసపుచ్చిరి, కనుక వారిని నిర్మూలన చేసేయండి అని దేవుడు మోషేకు సెలవిచ్చాడు. మిద్యానీయుల యొక్క తంత్రములు మీకు అర్థమవుతుందా? మిద్యానీయుల యొక్క తంత్రములు. ఈ తంత్రములను తెలుసుకోవాలి వద్దా? తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇశ్రాయేలీయులు చాలామంది ఇదిగో వారితో సాంగత్యం చేశారు, నాశనం అయిపోయారు. అపవాది తంత్రములను తెలుసుకోకపోతే ప్రమాదం. ఈరోజు చాలామంది అమాయకులుగా ఉండిపోతున్నారు, సంఘాలలో అమాయకులుగా ఉండిపోతున్నారు. అయ్యగారు ఏం చెబితే అదే సత్యం అనుకుంటున్నారు. కానీ ఆ అయ్యగారు అపవాదికి అనుచరుడా తెలుసుకోకున్నారు. ఆ అయ్యగారు చెబుతున్నటువంటి బోధ ఎటువంటిది గ్రహించటం లేదు. సాతాను తంత్రములు మీరు తెలుసుకోవాలి. ఏదైనా బోధే, ఏదైనా పరలోకానికి నన్ను నడిపించేదే, ఏదైనా సత్యమే అని అనుకోవటానికి వీలు లేదు. సత్యమైనది చాలా పర్టిక్యులర్గా ఉంటుంది. సత్యమైనది ఎక్కడ పడితే అక్కడ దొరికేదిగా ఉండదు, పర్టిక్యులర్గా ఉంటుంది. కనుక మనము దానిని వెదకి సంగ్రహించాలి. ఎక్కడ పడితే అక్కడ దొరికేది పనికిమాలిన వస్తువు, స్వచ్ఛమైన వస్తువు, విలువైన వస్తువు, అల్లంత ఎత్తులో ఉన్నటువంటి వస్తువు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? అరుదైన వస్తువుగా ఉంటుంది అది. మనము దానిని సంగ్రహించాలి, వెదకి 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 శోధించి దానిని పట్టుకోవాలి. కనుక సాతాను తంత్రములను మీరు తెలుసుకోండి. సాతాను తంత్రములు అంటే మిమ్మును మోసగించేవి. ఇది అది అని చెప్పటానికి 1, 2 కాదు వాడి తంత్రములు, అనేకమైన తంత్రములు. ఇదిగో మిద్యానీయుల దగ్గర మీరు ఉదాహరణ చూస్తే, మీరు సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని మీరు చదవండి. మిద్యానీయులు ఏ విధముగా ఇశ్రాయేలీయులను మోసగించారో మీకు అర్థమవుతుంది. మోసం చేసేసారు వారు. ఇశ్రాయేలీయులు ఆ మోసంలో పడిపోయారు. ఆ బయలుదేవతను, పెయోరు దేవతను పూజించడానికి వెళ్ళిపోయారు. కనుక ఈ మోసంలో పడద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మిద్యానీయుల తంత్రముల వలన ఇశ్రాయేలీయులు నష్టపోయారు, ఇశ్రాయేలీయులు నాశనం అయిపోయారు. ఇది మనకొక పాఠం. సాతాను తంత్రములను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సాతాను తంత్రములను మనం తెలుసుకోవాలి. ఎరుగని వారముగా ఉండిపోకూడదు, అమాయకులుగా ఉండిపోకూడదు. సాతాను తంత్రములు మనకు తెలియాలి, వాటిని మనం ఎదిరించాలి, వాటిని మనం ప్రతిఘటించాలి.
వాటికి మనం లొంగిపోకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక సందర్భానికి మనం వెళితే మోయాబీయుల యొక్క తంత్రములు కూడా ఉన్నాయి. మోయాబీయులు వారు కూడా అనీజనులే కదా. మోయాబీయులు కూడా అపవాది వలన ఆవహింపబడిన వారై తంత్రములను కలిగి ఉన్నారు. అంటే మోసములు, కుయుక్తితో కూడినటువంటి మోసములను చేస్తున్నారనమాట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయం కూడా పొందుపరచబడింది. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 10వ వాక్యం నుండి, యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును, పెంట కుప్పలు వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటని త్రొక్కబడుదురు. మోయాబీయులు త్రొక్కబడుదురు అంటున్నాడు దేవుడు. ఎందుకు మోయాబీయులు త్రొక్కబడుదురు? ఎందుకు మోయాబీయుల మీద దేవుని యొక్క ఉగ్రత రగులుకుంది? చూడండి, మోయాబీయులు ఏం చేశారు? ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును. వారు తంత్రములతో ఉన్నారు. మోసము చేసి దేవుని పిల్లలను వారు తమ వశం చేసుకోవాలని చూస్తున్నారు మోయాబీయులు. వారు ఎన్ని తంత్రములు పన్నినా, తంత్రములు పన్నుతున్నారు. చూడండి, కుట్ర పన్నుతున్నట్టుగా తంత్రములు పన్నుతున్నారు. అంటే తంత్రం అంటే ఏంటి? ఒక కుట్ర, ఒక మోసం, మోసానికి సంబంధించిన కుయుక్తి, అది తంత్రం అంటే. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును. దేవునికి సమస్తము ఎరుకే. దేవుడు తంత్రగొట్టులందరినీ కూడా చివరకు నాశనం చేస్తాడు. ప్రస్తుతానికి తాత్కాలికంగా వారు ఏదో కొంత లాభాన్ని చూస్తున్నా కానీ చివరికైతే దేవుడు తంత్రగొట్టులందరినీ కూడా నాశనం చేస్తాడు, అణచివేస్తాడు ఆయన. మోయాబు, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అనగద్రొక్కి ధూళిపాలు చేయును. ప్రస్తుతానికి నీవు భారీ భయంకరమైనటువంటి ప్రాకారములను, కోటలను కట్టుకున్నావేమో, దేవుడు వాటినన్నింటినీ కూడా నేలమట్టం చేస్తాడు, నాశనం చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, సాతాను తంత్రములను కలిగిన వాడు. సాతానును వెంబడించే జనులు తంత్రగొట్టులుగా ఉంటారు. మనము ఆ తంత్రములను తెలుసుకొని వాటిని ప్రతిఘటించాలి, అంతే తప్ప మనము కూడా తంత్రములను ప్రయోగించకూడదు, తంత్రములకు లొంగిపోకూడదు, తంత్రములను మనము నేర్చుకుని వాటిని ఇతరులకు ప్రయోగించకూడదు. తంత్రములను గూర్చి మనం తెలుసుకొని ఇది ఒక తంత్రం అని మనం ఎరిగిన వారమై ఆ తంత్రమును మనము ఎదిరించే వారముగా ఉండాలి, ప్రతిఘటించే వారముగా ఉండాలి. ఇదే దేవుడు మనకు చెప్పే పాఠము యొక్క వివరం. ఒకనాడు మిద్యానీయుల తంత్రం అయితేనివ్వండి, ఆ తర్వాత మోయాబీయుల తంత్రం అయితేనివ్వండి, వారు ఇశ్రాయేలీయులను మోసం చేయటానికి తంత్రములను పన్నినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే బబులోనీయుల యొక్క తంత్రములు కూడా ఉన్నాయి. బబులోనీయుల యొక్క తంత్రములు, బబులోను చెరకు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు కదా, అప్పుడు బబులోనీయులు కూడా తంత్రములను పన్నుతున్నారు. చూడండి, ఆ సంగతిని కూడా చూడండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 8వ వాక్యం నుండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 8వ వాక్యం నుండి, కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా ఈ మాటను వినుము అంటున్నాడు దేవుడు. బబులోను యొక్క కుతంత్రం ఏంటి? బబులోను దగ్గర ఉన్నటువంటి తంత్రం ఏంటి? బబులోనీయులు అత్యధికమైనటువంటి గర్వమును కలిగిన వారు. అంటే ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సామ్రాజ్యం అది. ఇదిగో ఇశ్రాయేలీలను కూడా చెరపట్టి తీసుకుని వచ్చేసాం, ఇశ్రాయేలీలు దేవుడు గొప్పవాడు అంటారు, ఆ గొప్పవాని ప్రజలని మేము బందీలుగా చేసుకున్నాం, కనుక మేమే గొప్పవారు అని వీరు గర్వపు పోకడతో ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు పుత్రశోకం కలుగుతుంది, నీకే బబులోనీయులారా, ఇదిగో మీకే పుత్రశోకం కలుగుతుంది, మీరు విధవరాండ్రైపోతారు అని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే నీ గర్వముతో కూడిన తంత్రం, ఇది ఒక రకమైన తంత్రం. ఈ గర్వమును చూపించి మనుషులను భయపెడుతూ లొంగ తీసుకోవడం అన్నమాట. ఈరోజు చూడండి, చాలామంది అధికారులు ఆ విధంగానే ఉంటున్నారు.
వారి దగ్గర ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి లోకాధికారాన్ని చూపించి మనుషులను లోపరుచుకోవటానికి వారు ఈ తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది తంత్రమే. మనుషులు లొంగిపోతున్నారు. అమాయకులు ఏమవుతారు? లొంగిపోతారు. అబ్బో, మరి ఆయన చెబితే మేము లోబడక ఏం చేస్తాం అని లొంగిపోతున్నారు. దేవునికి లోబడవా? దేవుని మాటను ఏం చేస్తావు? మరి వీడు ఈరోజు రేపు ఒక అధికారిగా ఉంటాడు, ఆ తర్వాత వీడు కనిపించకుండా పోతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కనుక ఎప్పుడు కూడా మానవ అధికారాలకు కాదు, దేవుని అధికారానికి నీవు తలదించాలి. దేవుని అధికారానికి నీవు ఒప్పుకోవాలి. దేవుని అధికారానికి సమ్మతిస్తూ లోక సంబంధమైనటువంటి ఈ అధికారములో మనము వారి యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. అంతే తప్ప దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించే ఆజ్ఞ ఏదైనా బయలుదేరినప్పుడు ఆ ఆజ్ఞకు మీరు లోబడవలసిన పరిస్థితే లేదు. పరలోకమందున తండ్రిని మీరు వెంబడించకండి, యేసుక్రీస్తు ప్రభువును మీరు విశ్వసించకండి అంటే మీరు ఒప్పుకుంటారా? నేనేదో ఒప్పుకోను. మరణించైనా మరణిస్తాను కానీ ప్రభువును విడిచి నేను బ్రతకలేను. ప్రభువును విడిచి మనం ఉండకూడదు. ప్రభువునందు విశ్వాసము లేకుండా ఉండే బ్రతుకేనా? మనము మరణించిన తర్వాత వీడా మనలను కాపాడేది? ఈ అధికార మనలను కాపాడేది? ఈ చట్టాన్ని తయారు చేసిన వాడా? ఈ రాజ్యాన్ని ఏలుతున్నవాడా? కాదు. ఈ గర్వమంతా కూడా అణచబడుతుంది. ఇది కూడా ఒక తంత్రమే. చూడండి, దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషములోనే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చేస్తాయి. ఈ అపాయములన్నీ నీ మీదకి వచ్చేస్తాయి అంటున్నాడు దేవుడు. నీవు చాలా శకునములను చూసుకుంటావు, చాలా తంత్రములను నీవు పన్నుతావు. అయినప్పటికీ ఇదిగో నేను చెప్పినటువంటి మాట చొప్పున ఒక్క నిమిషంలోనే అంటున్నాడు దేవుడు, ఒక్క నిమిషంలోనే నీకు పుత్రశోకం కలుగుతుంది, నీకు వైధవ్యం ప్రాప్తిస్తుంది అని బబులోనును గూర్చి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా క్రింది మాటలన్నీ మీరు చదువుకుంటూ వెళితే దేవుని యొక్క ఉగ్రత ఎంత గొప్పగా వారి మీద కుమ్మరింపబడుతుందో దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఇది ఒక రకమైన తంత్రం. మిద్యానీయుల తంత్రాన్ని చూశారు. తంత్రం అనేది పలు విధములుగా ఉంటుందని మీకు మొదటే చెప్పాను. మిద్యానీయుల యొక్క తంత్రములను చూశారు, మోయాబీయుల యొక్క తంత్రములను చూశారు. ఇదిగో ఇక్కడ బబులోనీయుల యొక్క తంత్రములను చూస్తున్నారు. ఇంకా అనేకమైనటువంటి జనములు, అన్యజనములు, వారు వివిధమైనటువంటి తంత్రములను కలిగి ఉన్నారు. ఈ తంత్రములు అన్నీ వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి? తంత్రములకు ఆద్యుడెవరు? అపవాది, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. మనకు తెలుసు, మనము ఎరిగిన వారముగా ఉండాలి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. ఇదిగో సాతాను తంత్రగొట్టి, వాడు మోసం చేసేటువంటి ప్రవృత్తి కలిగిన వాడు కుయుక్తితో ఉంటాడు. జాగ్రత్త, మెలకువగా ఉండండి, జాగరూకతతో ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అన్యజనులందరూ తంత్రగొట్టులుగా ఉండటాన్ని చూసాం. చుట్టూ ఉన్నటువంటి అన్యజనులందరిలో ఉన్నటువంటి తంత్రములను ఇశ్రాయేలీలు కూడా కొంతకాలానికి నేర్చేసుకున్నారు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కూడా నేర్చేసుకున్నారు. ఇశ్రాయేలీలలో కూడా తంత్రగొట్టులు ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని మీరు చూడండి. ఇశ్రాయేలీలలో తంత్రగొట్టులు ఉన్నారు. ఇప్పటి వరకు మనం అన్యజనులలో తంత్రగొట్టులను చూసాం. ఇప్పుడు ఇశ్రాయేలీలలో తంత్రగొట్టులను చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యము నుండి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఇదిగో నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. వీరు కూడా తంత్రాలు నేర్చేసుకున్నారు. ఇశ్రాయేలీలు కూడా తంత్రములు నేర్చేసుకున్నారు. నా జనులందరూ వ్యభిచారులు, ద్రోహుల సమూహం. ఆహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును, వెండ్లను
త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దేవుని విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలీయులు బహు భయంకరమైనటువంటి ప్రవర్తనతో ఉన్నారు. అబద్ధములను వారు వాడుక చేసుకున్నారు అని దేవుడు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ తర్వాత వారిలో ఉన్నటువంటి తంత్రములను గూర్చి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఎందుకు జాగ్రత్త అంటున్నాడు దేవుడు? పొరుగువాడు తంత్రగొట్టి కనుక. తంత్రగొట్టి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మోసగాడి దగ్గర మనం ఏమరపాటుగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అందుచేతని ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. తంత్రములు నేర్చేసుకున్నారు వీరు. ఒకప్పుడు మిద్యానీయులలో తంత్రములు ఉన్నాయని అనుకున్నాం. ఒకప్పుడు మోయాబీయులలో తంత్రములు ఉన్నాయనుకున్నాం. ఒకప్పుడు బబులోనీయులలో తంత్రములు ఉన్నాయనుకున్నాం. ఇదిగో ఇశ్రాయేలీయులలో కూడా తంత్రగొట్టులు బయలుదేరిపోయారు. వీరిలో కూడా తంత్రాలు ఉన్నాయి కనుక మీరు జాగ్రత్త సుమా. ఆ తంత్రములకు మీరు లొంగిపోతే నాశనం అయిపోతారు. ఇదిగో ఎలా ఉన్నారు ఇశ్రాయేలీయులు, ఎలా ఉన్నారు? నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. తర్వాత సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననల్లుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఇశ్రాయేలీయులు కూడా ఎలా మారిపోయారు? ఇశ్రాయేలీయులు కూడా ఎలా మారిపోయారు అంటే అపవాదికి వీరు వారు తన పర ఏ భేదాలు ఉండవండి. ఎవరినైనా సరే తంత్రగొట్టులుగా మార్చేస్తాడు. ఎందుకంటే వాడు తంత్రగొట్టి, వాడి దగ్గర బోలెడు తంత్రాలు ఉన్నాయి. బోలెడు లెక్కకు మించి విస్తారమైన తంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నేర్పుతున్నాడు. ఎవరు ఎందులో నిష్ణాతులు అవ్వగలరో వాడికి తెలుసు. ఆ తంత్రములకు వారు లొంగిపోతున్నారు. ఆ తంత్రములను వారికి వీడు నేర్పిస్తున్నాడు. ఇతరులను కూడా ఆ తంత్రముల చేత మోసగించమని వీడు పంపిస్తున్నాడు. ఆ విధంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా సాతాను తంత్రములు కలిగిన మనుషులతో నిండిపోయింది. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? మన పొరుగువాని విషయంలో, మన సహోదరుని విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇప్పుడు మనము బహుజాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే తంత్రము చాలా ప్రమాదకరమైనది. తంత్రము విషయంలో మనము ఏమరపాటుగా ఉన్నామా చాలా బాధపడిపోతాం. తర్వాత అయ్యో నేనే ఇలా మోసపోయానా? అయ్యో నేనే ఆ మోసగాని మాటలు వినేశానా? అయ్యో నేనే ఈ విధంగా తప్పుగా ప్రవర్తించానా అని మనం చాలా బాధపడిపోతాం తర్వాత. కనుక అటువంటి పరిస్థితిని రానివ్వకుండా ఉండాలంటే తంత్రములకు మనం లొంగిపోకూడదు, తంత్రములకు మనం లోబడకూడదు. తంత్రములను మనం ఏం చేయాలి? ఎదిరించాలి, ప్రతిఘటించాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం ఆలోచన చేస్తే, ఎక్కడో మిద్యానీయులు అంటారేంటి, ఎక్కడో మోయాబీయులు అంటారేంటి, ఎక్కడో బబులోనీయులు అంటారేంటి, పోనీ ఇశ్రాయేలీలు అంటారేంటి? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఈ తంత్రాలనే నేర్చుకుంటున్నాడని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎవరో కొందరికే పరిమితం చేయకండి ఈ తంత్రాలను. సాతాను అయిన వాడు తన తంత్రములను ప్రతి ఒక్కరికి కూడా నేర్పించేస్తున్నాడు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన ప్రతి శిశువుకు నేర్పించేస్తున్నాడు ఈ తంత్రాలను. చూడండి, ఆ మాటలను మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. జ్ఞాని చెబుతున్నాడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటున్నట్టున్నాడు. ఏంటది? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. దేవుడు నరులను ఎలా పుట్టిస్తున్నాడు? తల్లి గర్భంలో నుండి వస్తున్నప్పుడైతే వారు ఎలా వస్తున్నారు? యథార్థవంతులుగా వస్తున్నారు. ఏమీ ఎరుగనటువంటి యథార్థవంతులుగా వస్తున్నారు.
పసిబాలురు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ ఏం జరిగింది? వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వారు వివిధమైన తంత్రములు, 1, 2, 3, 4 చెప్పటానికి తంత్రములను గూర్చి వివిధమైన తంత్రములు, ఒక్కొక్కడు ఒక్కొక్క తంత్రములు ఆరితేరిపోయాడు. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థత అనేది ఒకే విధంగా ఉంటుందండి, కానీ తంత్రములు అనేవి వివిధములుగా ఉంటాయి. సత్యమైనది ఎప్పుడు ఒకే మార్గం, ఒకే రూట్, ఒకే విధానం, ఒకే తత్వం. సత్యమైనది ఎప్పుడూ కూడా పలు విధాలుగా ఉండదు. పలు విధములైన సత్యములను ఎక్కడ ఉండదు. సత్యమైనది ఎప్పుడు ఒక్కటే. మీరు ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు చూడండి, దేవుని మనస్సు ఒక్కటే, దేవుని ఆలోచన విధానం ఒక్కటే, దేవుని తీరుతెన్నులు ఒకే విధంగా ఉంటాయి. కానీ అపవాది అయిన వాడు రంగులు మార్చేస్తుంటాడు. ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో ఉంటాడు. ఏ విధముగానైనను సత్యము నుండి దారి మళ్లింప చేయటానికి అపవాది అయిన వాడు శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడి దగ్గర ఎన్నున్నాయి? వివిధమైన తంత్రములు ఉన్నాయి. ఎక్కడో మిద్యానీయులు, ఎక్కడో మోయాబీయులు, ఎక్కడో బబులోనీయులు, ఎక్కడో ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారా? ఇదిగో మన దగ్గరే ప్రారంభమైపోయింది తంత్రం. తల్లి గర్భము నుండి బయటకు వచ్చింది మొదలుకొని యథార్థవంతులుగా వస్తున్నారు. బయటకు రావడం అయితే యథార్థవంతులుగా వస్తున్నారు. ఇదిగో ఈ లోకంలో ప్రవేశించడం అయితే యథార్థవంతులుగానే ప్రతి ఒక్కరూ కూడా ప్రవేశిస్తున్నారు. ఒక దొంగగా పుట్టాడా? ఒక వ్యభిచారిగా పుట్టాడా? ఒక నరహంతకుడుగా పుట్టాడా? లేదు, యథార్థవంతులుగానే పుట్టారు. కానీ వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. యథార్థతకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? తంత్రము. తంత్రమునకు భిన్నమైనది యథార్థత, యథార్థతకు భిన్నమైనది తంత్రం. అందుచేతనే ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు మనుషులను చూస్తూ ఉంటే, వారిని మీరు గమనిస్తూ ఉంటే, ఒక్కొక్కరిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టైలు. మోసం చేయటంలో, మోసగించటంలో, మోసపోవటంలో, మోసంతో ప్రపంచాన్ని నింపటంలో ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టైలు. వాడొక ఉద్యోగం చేస్తున్నాడా? వాడొక అధికారిగా ఉన్నాడా? వాడొక సామాన్య ప్రజగా ఉన్నాడా? వాడొక విద్యార్థిగా ఉన్నాడా? లేక ఆమె ఒక గృహిణిగా ఉందా? లేక ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడా? ఎవరినైనా మీరు చూడండి, ప్రతి రంగంలోనూ ప్రతి మనిషిని తంత్రగొట్టులుగా చేస్తున్నాడు వీడు. ఏ స్థాయిలో మనుషులను ఆ స్థాయిలో వీడు వంచేస్తున్నాడు, వంచకులుగా మార్చేస్తున్నాడు. ఏమండి, సాతాను చేతిలో ఈరోజు వీరందరూ కూడా ఆయుధాలుగా మారిపోయారు. తంత్రగొట్టులు. నాడు మిద్యానీయుల సందర్భాన్ని మీరు తీసుకుంటే, మిద్యానీయులు మరియు ఇశ్రాయేలీలు నాశనం అవ్వటానికి కారకుడెవడు? వాడే, ఆ తంత్రగొట్టి. వాడు ఇదిగో ఈ మిద్యానీయులను మొదట వశం చేసుకున్నాడు, ఆ మిద్యానీయుల ద్వారా ఇశ్రాయేలీలను వశం చేసుకున్నాడు, ఆ తర్వాత నాశనాన్ని చూపించాడు. మీరు ఆలోచన చేస్తున్నారా? ఈ రోజుకి కూడా ఇదే జరుగుతోంది. ఉదాహరణకు ఇటీవల జరిగినటువంటి ఒక యుద్ధాన్ని మీరు పరిగణనలోకి తీసుకోండి. హమాస్ ఉగ్రవాదులుగా ఉన్నటువంటి కొంతమంది దొంగతనంగా చొరబడిపోయారు. ఎక్కడికి? ఇజ్రాయెల్ భూభాగంలోనికి చొరబడిపోయారు. అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో అనేక మంది, వందలాది మంది పాల్గొన్నారు. ఇజ్రాయెల్ పౌరులను అక్కడ కొంతమందిని చంపేశారు. ఈ హమాస్ ఉగ్రవాదులు కొంతమందిని అక్కడ చంపేశారు. మరికొంతమందిని, వందల మందిని వీరు బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మొదలైంది యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ఇంచుమించు అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఇంచుమించు 30 నుండి 50,000 మధ్య మనుషులు చనిపోయారు ఈ యుద్ధం వలన. మొట్టమొదట ప్రారంభం ఎలా జరిగింది? ఇదిగో
హమాస్ ఉగ్రవాదులు రహస్యంగా ఇజ్రాయెల్ భూభాగంలోనికి జొరబడి 100 మందిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమందిని అక్కడ చంపేశారు. ఇప్పుడు 1000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది, 1000 మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మీరు ఆలోచన చేస్తున్నారా? ఎక్కడైనా సరే ఇదే వాడి తంత్రం, ఇలాగే ఉంటుంది. వివిధమైనటువంటి తంత్రములను ప్రయోగిస్తూ ఉంటాడు. మనుషులను నాశనం చేస్తూ ఉంటాడు. మనుషులను నాశనం చేస్తూ ఉంటాడు. అసలు దొంగను ఎవరు పట్టుకోరు. వీరిలో వీరు కొట్టుకు చేస్తారు. నాశనం. వాడి యొక్క టార్గెట్ ఏంటంటే ఇరు వర్గాలు కూడా నాశనం కావాలి. అటు హమాస్ వారు నాశనం అయిపోవాలి, ఇటు ఇజ్రాయేల్ వారు నాశనం అయిపోవాలి. అదే వాడి టార్గెట్. దీనికి పరిష్కారం ఏమిటి అనగానే సాతాను తంత్రములను తెలుసుకోండి, యుక్తిగా ప్రవర్తించండి. యుక్తిగా ప్రవర్తించడం ఎలాగో తెలియాలంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరకు రండి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి. మీరు దేవుని కొరకు బ్రతకండి. సాతాను తంత్రములను ఎదిరించేవారుగా మారతారు. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము, మనలను సాతాను మోసపరచలేడు. నేను క్షమిస్తున్నాను, క్రీస్తు సముఖమందు క్షమిస్తున్నాను. ఇదిగో ఎదుటి వారిని మనలను సాతాను మోసగించకుండునట్లు మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన విధానం ఉండాలి, మనము సరైనటువంటి దారిలో వెళ్ళాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారమైతే కాము. వాడి తంత్రములు మనకు తెలుసు. We know his ways. మనకు వాడి తంత్రములు తెలుసు. వాడి తంత్రములు తెలియని వారముగా, అమాయకులుగా మనం లేము. వాడి చేత మోసపోయే వారముగా మనం లేము అని పౌలు గారు చెప్పగలుగుతున్నారు. మనం కూడా అలా చెప్పగలిగిన స్థితిలో ఉండాలంటే ఇదిగో వాడు తంత్రగొట్టి అని మొదట మనం తెలుసుకోవాలి. వాడు మనుషుల ద్వారా తంత్రములను ప్రయోగిస్తున్నాడని మనం గ్రహించాలి. ఏ తంత్రమునకు లొంగిపోకుండా దేవుని యొక్క ఆశ్రయమును పొంది చక్కగా ప్రతి సమస్యను పరిష్కరించుకునే వారముగా మనం ఉండాలి. ఇదిగో ఇప్పుడు అపవాది తంత్రములను ఏ విధముగా మనము ఎదిరించాలో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పినటువంటి వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం నుండి జాగ్రత్తగా ఇప్పుడు మీరు గమనించండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం నుండి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మీరు బలహీనులుగా ఉంటే మాకు అపవాది తంత్రములు ఏమీ తెలియవండి, మేము బలహీనులమండి, మాకు ఏ జ్ఞానము లేదండి అంటే చాలా సులువుగా వాడు బోల్తా కొట్టించేస్తాడు. ఇక మీరు వాడి బందీఖానలో ఉంటారంతే. మీరు విడిపింపబడలేరు. అలా ఉండకూడదు. అలా ఉంటే నాశనమే. మరి ఎలా ఉండాలి చూడండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. బలవంతులయ్యుండు అంటే మంచి ఆహారం తీసుకుంటాను, రోజు బస్కీలు తీసేస్తానంటే కుదరదు. కండలు తిరిగినటువంటి దేహాన్ని చూపించేస్తాను, 6 ప్యాక్ 8 ప్యాక్ అంటే కుదరదు. ఎలా ఉండాలి? ప్రభువునందు బలవంతులుగా ఉండాలంటే ఆత్మయందు బలవంతులుగా ఉండాలి. చక్కగా ఆలోచించేవారుగా, అపవాది తంత్రాలను ఎదిరించేవారుగా ఉండాలి. అది బలం అంటే. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, ఎంత చక్కగా వ్రాయబడింది చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములను మనం తెలుసుకోవాలి వద్దా? తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఎదిరించగలం. మీరు అపవాది తంత్రములను ఎదిరించున్నట్లు త్రిప్పికొట్టాలి, ప్రతిఘటించాలి. అలా చేయాలంటే మీరు శక్తిమంతులు కావాలి. అలా శక్తిమంతులు కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏమిటి ఇంతకీ దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే? దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ఏమిటి? యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుడు చక్కగా ఆ యుద్ధం చేయవలసినటువంటి సామాగ్రిని అంతటిని కూడా తీసుకుని వెళ్తాడు. సర్వాంగ కవచం అంటే తన్ను తాను పరిరక్షించుకుంటూ యుద్ధం చేస్తూ ఉంటాడు. యుద్ధం చేస్తున్నటువంటి సైనికుని యొక్క నైపుణ్యత అదే.
కేవలం ఏదో కత్తి తిప్పేసి ఎదుటివాడిని చంపేయాలి అనేటువంటి విధానమే కాదు. ఒక్కొక్కసారి డిఫెన్స్ కూడా అవసరం. మనలను మనం కాపాడుకుంటూ ఉండాలి. వాడు కూడా ఆ విధంగానే ఫోర్స్తో మన మీదకి వచ్చేస్తుంటే మనం అప్పుడు ఏం చేయాలి? మనలను మనం కాపాడుకోవాలి. కవచం ఉండాలి మనకి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకంటే అపవాది యొక్క తంత్రములు అన్నీ కాదు. మీరు ఏదో పోరాడేస్తానని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాడు మీ మీద బాణాలు వేసేస్తూ ఉంటాడు, అగ్ని బాణాలు వేసేస్తూ ఉంటాడు. కనుక ఈ పోరాటము యొక్క మెలకువలు తెలుసుకోవాలి. వాడి తంత్రములను మీరు ఎరిగి ఉండాలి. వాడితో గొప్పగా మీరు పోరాటం చేయాలి. ఇలా పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం మీ దగ్గర ఉండటం తప్పనిసరి అని దేవుని వాక్యము ద్వారా తండ్రి తెలియజేస్తున్నాడు. ఏమిటెంతకీ ఈ సర్వాంగ కవచం అంటే? ఎలా ఉంటుంది ఆ సర్వాంగ కవచం? ఈ సర్వాంగ కవచాన్ని గురించి ఇదిగో పౌలు గారు ఇక్కడ ఒక 7 సూత్రాలను తెలియజేస్తున్నారు. 7 పాయింట్ ఫార్ములా. దేవుడిచ్చు సర్వాంగ కవచము 7 సూత్రాలతో ఇమిడి ఉంది. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. చాలా జాగ్రత్తగా వినండి. 1కి 10 సార్లు మననం చేసుకోండి. వీటి ప్రకారం మీరు నడుచుకోండి. అపవాది తంత్రములను మీరు ఎదిరించడానికి పూర్ణముగా సిద్ధపడిన వారు అవుతారు. ఇప్పుడు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. 7 పాయింట్ ఫార్ములా, 7 సూత్రాల నియమావళి. దేవుడిచ్చు సర్వాంగ కవచము అనగా 7 సూత్రాల నియమావళి అందులో ఉంది. చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు ఆ 7 సూత్రాల నియమావళిని మీరు గమనించండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలోనే అదే 6వ అధ్యాయంలోనే 14వ వాక్యం నుండి మీరు చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం నుండి, ఎలాగనగా దేవుడిచ్చు సర్వాంగ కవచము ఏమిటంటే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని అని వ్రాయబడింది. సత్యమును దట్టి అంటే సత్యము మన దగ్గర ఉండాలి. ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికునికి దట్టి ఉంటుంది, ఒక బెల్ట్ ఉంటుంది కదా, తోలు బెల్ట్ ఉంటుంది కదా. అట్టి మాదిరిగా మీరు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా సత్యమును మీరు వీడి వెళ్ళకూడదు. ఏమంటే అపవాదితో పోరాటం చేసేటప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సత్యమును విడిచి వెళ్ళకూడదు. సత్యమైన దానికి భిన్నంగా ఉండకూడదు. కొంతమంది మనం చూస్తూ ఉన్నప్పుడు మన దగ్గర కూడా కొన్ని విషయాల్లో అపవాదితో పోరాటం చేయాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వాడు ఎలా వచ్చాడో అలాగే మనం వెళ్ళాలని చెప్పి తప్పుడు విధానాలతో వెళుతూ ఉంటారు. వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అలా చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి 7 పాయింట్ ఫార్ములాలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సత్యము. సత్యం అంటే దేవుడు చెప్పినదే, దేవుని వాక్యంలో ఉన్నదే. సత్యమును అనుసరించాలి. సత్యమునకు భిన్నమైన పద్ధతిలో మనం వెళ్ళకూడదు. సత్యమును అనుసరించండి. ఇదిగో చూడండి, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, తర్వాత నీతియను మైమరువు తొడుగుకొని. నీతిగా ఉండాలి, రైటస్నెస్, దేవుని యందు నమ్మకం, దేవుని యొక్క మార్గములో నడుచుకోవటం, నీతి కలిగిన ప్రవర్తన. సత్యము తరువాత దానిని వెంబడించేది నీతి. సత్యమును దట్టి నీతియను మైమరువు తొడుగుకోండి. ఇది ఒక కవచము. అపవాది మిమ్మును ముట్టకుండా ఉండుటకు కవచము. ఆ తంత్రమునకు మీరు లొంగిపోకుండా ఉండుటకు ఇదొక కవచము. సత్యము, నీతి. 7 పాయింట్ ఫార్ములాలో 2 పాయింట్లు ఇప్పుడు మీకు తెలిసాయి. సత్యము, నీతి. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. ఒక సైనికునికి ఏవైతే రక్షణ కవచాలు ఉండాలో వాటన్నిటిని గూర్చి పోలికగా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ, ఇదిగో ఆధ్యాత్మిక విషయంలో, భక్తి జీవితం విషయంలో మనము ఎటువంటి సూత్రాలను అవలంబిస్తూ అపవాది తంత్రములను ఎదిరించాలో దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే ఏమిటో తెలియజేస్తున్నారు. మూడో విషయం ఏంటి? సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు. అంటే సువార్తను ప్రకటించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. సువార్తను ప్రకటించే సిద్ధ మనస్సు మనలో ఉండాలి.
మొదటి పాయింట్ ఏంటి? సత్యము, సత్యం పక్షాన మనం ఉండాలి. రెండో పాయింట్ ఏంటి? నీతిని అనుసరించాలి, మన ప్రవర్తన నీతియుక్తంగా ఉండాలి. మూడవది ఏంటి? సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. సువార్త ప్రకటనకు ఎల్లప్పుడూ మనం సిద్ధ మనస్సుతో ఉండాలి. 3 పాయింట్లు అయిపోయాయి. ఇక 4వ పాయింట్ ఏంటో చూడండి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునిడి. విశ్వాసం ఉండాలి, డాలు, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. వాడు అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు, విశ్వాసంతో ఆరిపేయాలి. విశ్వాసమును డాలు పట్టుకొనిడి. మీరు దేవుని కోసం ఎంత బ్రతుకుతున్నా ఏదో ఒక క్షణంలో మీకు అపనమ్మకాన్ని కలిగించడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇదంతా నిజమేనా? ఇంత కష్టపడుతున్నావు, ఇంత సేవ చేస్తున్నావు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడా? ఇదిగో లోకంలో మిగిలిన వారిని చూడు, వారందరూ కూడా ఈ భక్తి విషయంలోనే కొంచెం డీవియేషన్ అయిపోతున్నారు, ఎంతో సంపాదించుకుంటున్నారు కదా, నీవు కూడా అలా ఎందుకు ఉండవు అని తప్పుడు ఆలోచనలను, తప్పుడు ప్రేరేపణను మనకు కలిగించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాసంతో ఉండాలి, ప్రభువునందు విశ్వాసముతో ఉండాలి. ప్రభువు మార్గమే నా మార్గం, ఇతరుల మార్గాన్ని నేను అన్వేషించను, అనుసరించను అని ఒక గొప్ప తీర్మానంతో మనం నిలబడిపోవాలి. విశ్వాసమును కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ఇదేనండి. 7 పాయింట్ ఫార్ములాలో 4వ పాయింట్, 4వ సూత్రం విశ్వాసం. విశ్వాసం మొదటిదేంటి? సత్యము. రెండవది నీతి. మూడవది సమాధాన సువార్తకు సిద్ధ మనస్సు. 4వది విశ్వాసం. విశ్వాసం అనే డాలు. తర్వాత 5వది ఏంటో చూద్దాం. 5వది విశ్వాసమును డాలు పట్టుకుంటే మీరేం చేయగలరు? దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టుడు అగ్నిబాణాలు వేస్తాడు, మీరు ఆర్పడానికి శక్తిమంతులైపోతారు. మరియు రక్షణయను శిరస్త్రాణము. 5వది రక్షణయను శిరస్త్రాణము. రక్షణలో మనం ఉండాలి, రక్షణను కోల్పోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప వలన అనుగ్రహింపబడిన రక్షణలో మనం ఉండాలి. పాప క్షమాపణ నుండి రక్షణలో మనము నిత్యము కొనసాగాలి. రక్షణయను శిరస్త్రాణము, అది ఒక శిరస్త్రాణం లాంటిది. ఆ శిరస్త్రాణమే లేకపోతే హెడ్ మీదకు వెళ్ళిపోతుంది బాణం. కనుక రక్షణయను శిరస్త్రాణమును మనము కాపాడుకుంటూ ఉండాలి, కొనసాగించుకుంటూ ఉండాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. కనుక రక్షణలో మనము నిత్యము ఉండాలి, నిరంతరం ఉండాలి. ఇది 5వ పాయింట్. 5వ పాయింట్. తర్వాత 6వ పాయింట్ ఏంటో చూడండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రక్షణయను శిరస్త్రాణముతో పాటుగా దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. అదొక స్వాడ్, మన చేతుల్లో ఒక ఖడ్గం. అది మనం దానితో పోరాటం చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మనం డిఫెన్స్ చేసుకున్నాం. మన మీదకి అపవాది అయిన వాడు ప్రయోగించే తంత్రములను ఎదుర్కోవటానికి మనం డిఫెన్స్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రతిఘటన, ఎదురు దాడి. దేనితో? దేవుని వాక్యముతో. చూడండి, జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఇది 6వ పాయింట్. ఆ తర్వాత ఇక 7వ పాయింట్ ఏంటి? చివరి పాయింట్ ఏంటి? మనం అన్ని విషయములలోనూ దేవునికి ప్రార్థన విజ్ఞాపనములు చేస్తూ ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడుతూ ఉండాలి, దేవుని సహాయాన్ని పొందుతూ ఉండాలి. అంటే ప్రార్థన. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇది 7వ పాయింట్. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇది 7వ పాయింట్. ఈ 7 సూత్రాలు కూడా మీరు చక్కగా అవలంబిస్తూ ఉంటే అపవాది తంత్రములను మీరు ఎదిరించగలరు. దేవుడిచ్చే సర్వాంగ కవచము అనగా ఇదిగో ఈ 7 సూత్రాలతో మిళితమై ఉన్నది. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి పాయింట్ ఏంటి? 7 సూత్రాలలో మొదటి పాయింట్ ఏంటి? సత్యము. సత్యము పక్షాన మనం ఉండాలి. రెండో పాయింట్ ఏంటి? నీతి. నీతి ప్రవర్తనతో మనం ఉండాలి. 3వ పాయింట్ ఏంటి? సమాధాన సువార్త. సమాధాన సువార్తకు మనం ఎల్లప్పుడూ సిద్ధ మనస్సుతో ఉండాలి. సమాధాన సువార్తతో మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆ తర్వాత 4వ పాయింట్ ఏంటి? విశ్వాసము. విశ్వాసమును కోల్పోకూడదు, విశ్వాసపరులుగానే మనం జీవించాలి. 5వ పాయింట్ ఏంటి? రక్షణ.
రక్షణయను శిరస్త్రాణమును మనం ధరించుకోవాలి. రక్షణలో మనం కొనసాగుతూ ఉండాలి. రక్షణను కోల్పోయే పరిస్థితి ఉండకూడదు. ఆ తర్వాత 6వ పాయింట్ ఏంటి? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముగా చేతపట్టాలి. దేవుని వాక్యమును బాగా నేర్చుకోవాలి. దేవుని వాక్యమును ఉన్నతముగా అనేకులకు తెలియచేయాలి. 7వ పాయింట్ ఏంటి? ప్రార్థన విజ్ఞాపనములు. మెలకువగా ఉండి పట్టుదలతో ప్రార్థన చేయాలి. పరలోకమందున తండ్రితో అనునిత్యము మన యొక్క సాంగత్యమును కొనసాగించుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసముతో మనము నిత్యము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఈ 7 సూత్రాలను జాగ్రత్తగా మీరు అవలంబించండి. అపవాది అయిన వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. అపవాది యొక్క తంత్రములు మీ దగ్గర పనిచేయవిక. అనేకులను మీరు అపవాది తంత్రముల నుండి బ్రతికించడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక అపవాది తంత్రములు అనేటువంటి పాఠ్యాంశము ద్వారా దేవుడు ఈ సంగతులన్నింటిని కూడా మనకు నేర్పిస్తున్నాడు. అపవాది తంత్రములతో వస్తున్నాడని మొట్టమొదట మీరు తెలుసుకోవాలి. అపవాది తంత్రములను ఎరిగిన వారుగా మీరు ఉండాలి. అపవాది తంత్రములను ఎదిరించేవారుగా మీరు ఉండాలి. ఎదిరించాలంటే దేవుడు చెప్పినటువంటి ఇదిగో ఈ 7 సూత్రాలతో మిళితమైనటువంటి సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకొని అపవాది తంత్రములను ఎరిగిన వారై అపవాది తంత్రములను ఎదిరించేవారుగా ఉంటారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ తోడై సదాకాలము నిలుచునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, అద్భుతమైనటువంటి సంగతులను, ప్రపంచానికి తెలియనటువంటి గొప్ప గూఢమైనటువంటి సంగతులను మీరు మాకు వివరించారు. అపవాదను గూర్చి ఈ భూలోకములో చాలామందికి తెలియదు. నాయన, మీ బిడ్డలుగా మేము బ్రతుకుచున్నందుకు మీ కృపను బట్టి, మీ ఔదార్యమును బట్టి, మీ సహాయము చేత ఈ జ్ఞానాంశములను మీరు మాకు వివరించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అపవాది తంత్రములను ఎరిగిన వారమై అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరిచ్చిన సర్వాంగ కవచమును మేము ధరించుకొనగలుగుటకు మాకు సహాయమునివ్వండి. సత్యమందు, నీతియందు, సమాధాన సువార్తయందు, విశ్వాసమందు, రక్షణయందు, దేవుని వాక్యమందు, ప్రార్థనయందు ఎల్లప్పుడూ మా జీవితములను నిర్మించుకొనగలుగుటకు, మీ చిత్తమును నెరవేర్చుకొనగలుగుటకు తండ్రి మాకు కృపను అనుగ్రహించండి. ప్రభువు యొక్క శక్తిని బట్టి మేము బలవంతులుగా మారగలుగుటకు తండ్రి మాకు సహాయము చేయండి. ఇదిగో నాయన, మీ బిడ్డలందరూ ఈ పాఠములను నేర్చుకుంటూ మీ సన్నిధిలో మిమ్మను అడుగుతున్నారు. మీరిచ్చే సర్వాంగ కవచమును వారికి ధరింపచేయండి. అపవాది తంత్రములను వారు ఎదిరించటానికి శక్తిమంతులగునట్లుగా వారిని కాపాడండి. అనేక మంది చెంతకు ఈ పాఠ్యాంశములు వెళ్ళి వారిని అందరిని తండ్రి మీ వారినిగా మార్చగలుగుటకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నములో మీ కృపా కనికరములను మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.